ఒకప్పుడు ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ బ్రాండ్ అంటే అది డైరెక్టర్ శంకర్. కానీ కాలం మారింది. రీసెంట్ గా వచ్చిన ఇండియన్ 2, గేమ్ చేంజర్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్స్ కావడంతో శంకర్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ శంకర్ అంటే అంత ఈజీగా తగ్గే రకం కాదు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ వేల్పారితో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని తిరగరాయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో స్టార్ హీరో ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ వండర్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ శంకర్. ఒకప్పుడు చిరంజీవి లాంటి మెగాస్టార్లే ఆయనతో సినిమా కోసం వెయిట్ చేసేవారు. కానీ వరుసగా ఎదురైన పరాజయాలు శంకర్ మార్కెట్ ను దారుణంగా దెబ్బతీశాయి. భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు తీసినా ఫలితం మాత్రం నిరాశనే మిగిల్చింది. దీంతో స్టార్ హీరోలు, నిర్మాతలు శంకర్ తో సినిమా చేయాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. అయితే శంకర్ మాత్రం తన మునుపటి క్రేజ్ ను తిరిగి సంపాదించుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన వేల్పారి నవల ఆధారంగా ఒక అద్భుతాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం శంకర్ ఫోకస్ అంతా కూడా వేల్పారి కాస్టింగ్ పైనే ఉంది. ఈ సినిమాలో ఇప్పటికే విక్రమ్, బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం ధనుష్ ను సంప్రదించారట. రీసెంట్ గా ధనుష్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలకు శంకర్ స్వయంగా హాజరు కావడంతో ఈ కాంబినేషన్ దాదాపు కన్ఫర్మ్ అని కోలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ధనుష్ వంటి వర్సటైల్ యాక్టర్ ఈ ప్రాజెక్టులో చేరితే సినిమా రేంజ్ ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ కు వెళ్లడం ఖాయం. ధనుష్ సాధారణంగా తన సినిమాలను చాలా స్పీడ్ గా పూర్తి చేస్తాడు. మరి ఏళ్ల తరబడి షూటింగ్ చేసే శంకర్ తో ఆయన ఎలా సింక్ అవుతారో చూడాలి. ఈ వేల్పారి ప్రాజెక్టు కోసం శంకర్ ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అవతార్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ వంటి అంతర్జాతీయ చిత్రాలలో వాడే టెక్నాలజీని ఇందులో పరిచయం చేయబోతున్నారట. బాలీవుడ్ కు చెందిన పెన్ మూవీస్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలు ఈ చిత్రంలో పెట్టుబడి పెట్టడానికి చర్చలు జరుపుతున్నాయి. ఒక చారిత్రక వీరుడి కథను హాలీవుడ్ రేంజ్ లో చూపించి మళ్లీ తన నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకోవాలని శంకర్ చూస్తున్నాడు. మరి ఈ సినిమాతోనైనా శంకర్ మళ్లీ తన సత్తా చాటుతాడా? రాజమౌళి రికార్డులను బ్రేక్ చేస్తాడా? చూడాలి.